ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. మరి ఈ సంఘానికి ఎలాంటి అధికారం ఉన్నదంటే, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనీయరమంట అని నేను నీతో చెబుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకంటే నరులకు అంత విశ్వాసము లేదు, మనుషుల్లో అంత విశ్వాసము లేదు. మనుషులకు ఏముందంటే ఆశ, మనుషులకు ఏముంది అంటే ఈ లోకం పైన ప్రేమ, మనుషులకు ఏమున్నదంటే తన ప్రాణము పైన ఆశ పెట్టుకున్నాడు. ఎంతో ఆశ, ఎంతో ప్రేమ, ఎంతో పిచ్చి. దేవుణ్ణి ప్రేమించే వారికి వీటిపైన ఆశ ఉండదు. తన శరీరం పైన కానీ లోకం పైన కానీ వేరే దేనిపైన ఆశ ఉండదు. ఒకే ధ్యాస ఉంటుంది, ఏంటంటే క్రీస్తు అనే ధ్యాస ఒకటే. దేవుని మాటను తెలుసుకోవాలన్న ధ్యాస ఒకటే క్రీస్తును ప్రేమించే వారికి ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ లోకంలో ఉన్న నరులు ఎలా ఉన్నారు అంటే, ఏం చేయాలా, ఎక్కడికి పోవాలా, ఏం సంపాదించుకోవాలా, ఏం తినాలా, ఎట్లా బ్రతకాలా, ఎలా ఉండాలి, వీటి గురించి ఆలోచన. ఈ ఆలోచన ఉన్నవానికి దేవుడు బయలుపరచడు. ఎవరు బయలుపరుస్తారు చెప్పాలి? ఎవరు బయలుపరుస్తారు? అపవాది అయిన సాతానుడు వారిని భ్రమ పెడుతూ వారికి బయలుపరుస్తూ ఉంటాడు. ఏంటది? అబద్ధపు మాటలను, అబద్ధపు బోధలను వారికి బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి వారు ఎంత త్వరగా ఎదుగుతారో అంత త్వరగా మళ్ళీ మాడిపోతారు. గడ్డి ఎలా వికసిస్తుందో, గడ్డి పూలు ఎంత అందంగా వికసిస్తాయో చూస్తాం మనం ఉదయకాలం. సాయంకాలమున మరి వాటికి కదా రూపము మళ్ళీ ఉండదు, మాడిపోతాయి. అలాగే మానవ జీవితం కూడా అంతే. మీరు చెప్పగలరా, ఇదిగో ఫలాని వ్యక్తి ఈ లోకములో క్రీస్తు పుట్టినప్పటి నుంచి ఉన్నాడు, ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడని ఎవరు చెప్పగలరా? రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు కదా. దేవుడు మోషేకి ఎంత ధన్యత ఇచ్చాడు, ఏలియాకి ఎంత అభిషేకాన్ని ఇచ్చాడు, ఎలీషాకు ఎలాంటి ఓర్పును, విశ్వాసమునిచ్చాడు. మరి వారు ఎందుకు బ్రతికిలేరు ఈరోజు? దేవుడు వారికి శక్తినిచ్చాడు కదా. మరి దేవుడు వారికి ఆయుష్ని ఇవ్వలేడా ఇప్పటి వరకు బ్రతకడానికి? నరుడా జాగ్రత్త, నీ ఆయుష్ కొంతకాలమే. ఆయాసపడుతూ, బాధపడుతూ, ఇబ్బందులు పడుతూ కదా. కొంతమంది ట్యాబ్లెట్లు మింగుతూనే ఉంటారు కదా. నడుము నొప్పి గుట్టుకుని ఒకటి మింగుతారు, కాళ్ళ నొప్పి మళ్ళీ ఒకటి, తలనొప్పి మళ్ళీ ఒకటి. ఏందమ్మా ఇన్ని ట్యాబ్లెట్లు మింగుతున్నావు? ఇదిగో ఇది దగ్గు, ఇది జలుబు, ఇది తలనొప్పి, ఇది నడుము నొప్పి, ఇదేమో ఇది పలాని జుట్టు పెరగడానికి, ఇది అందంగా ఉండడానికి, ఇది బక్కగా అవడానికి, కొంచెం లావు కావాలని కొంతమంది. అంటే వీటన్నిటి కొరకు ఏం చేస్తాడు నరుడు? ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఆయాసపడుతూనే ఉంటాడు. కానీ నీ వయసు పరిగెడుతుంది బ్రదర్, సిస్టర్, దాన్ని నువ్వు ఆపగలవు ఒక్కరోజు? నీ అందాన్ని మెరుగుపరుచుకుంటామేమో కదా, కొంచెం బరువు తగ్గుతామేమో, కానీ మళ్ళీ పెరుగుతాం, అది మీకు తెలియదు. ఈరోజు రింగుల రూట్ ఉంటుంది, రింగులు ఉంటుంది. ఒక ఆవిడ చెప్తుండే, బ్రదర్ మా ఆయనకైతే ఈ దువ్వెన తలలో పెడితే అది రాకపోతుండే, కానీ ఇప్పుడు నున్నగా అయిపోయింది. జుట్టు లేదు, ఏం లేదు, దువ్వెన పని కూడా లేదు. హల్లెలూయా. అవసరం లేదు, మీకు ఖర్చు ఎందుకు? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ వయసు ఒక్కరోజు కూడా వెనకకి తీసుకురాలేవు. దీన్ని బట్టి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే నువ్వు ఎంత ప్రయాసపడ్డా నీ జీవితం అంతా కూడా వ్యర్థమే, వ్యర్థమే,
వ్యర్థమే. అందులో ఏం మంచి లేదు. నీ వల్ల ఒకరికి మంచి జరగలే కదా, నీ వల్ల ఒకరికి నష్టమే, నీ వల్ల ఒకరికి ఇబ్బందే, నీ వల్ల ఎప్పుడు ఒకరికి బాధే. ఎవరికైనా సంతోషం ఉందా అమ్మా నిన్ను బట్టి? ఎవరికైనా నిన్ను బట్టి నెమ్మది ఉందా? నువ్వు అనుకుంటావు, అబ్బా నేను ఎంత మంచిదాన్నో, నేను ఎంత మంచోనో. నీకు నువ్వు మంచిదానివే, నీకు నువ్వు మంచోనివే కదా. మనకు మనం చాలా గ్రేట్, మనకు మనం చాలా బెస్ట్. కానీ మన జీవితము ఎలా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆలోచన చేయాలి. నాకు నేను బెస్ట్, కానీ ఇంకొకరికి నేను వేస్ట్ కదా, యూజ్లెస్. ఎంతమంది మీ జీవితంలో ఒక్కసారైనా మీకు అనిపించిందా, ఎందుకు నా జీవితం వేస్ట్ అని అనిపించిందా? వేస్ట్, నా లైఫ్ ఎందుకు పనికిరాని జీవితం నాది అనిపించిందా? అమ్మ నేను చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో నువ్వు పుట్టింది, ఈ లోకంలో నువ్వు పెరిగింది, ఈ లోకంలో నువ్వు సంపాదించుకున్నది, ఈ లోకంలో నువ్వు అనుభవించినది ఏది కూడా పరలోకానికి తీసుకొని వెళ్ళావు. గుర్తుపెట్టుకోండి. నువ్వు చాలా ఎంజాయ్ చేసి ఉండొచ్చు ఈ లైఫ్లో కదా. ఏది కావాలంటే తిని ఉండొచ్చు, ఏది కావాలంటే అది అనుభవించి ఉండొచ్చు, ఏదంటే అది నువ్వు చేసి ఉండొచ్చు. కానీ నేను ఒకటి చెప్తున్నాను, ఇవేవి కూడా నీ ఆయుష్ను పెంచవు కదా, నీ ఆయుష్ను పెంచవు. ఒకరోజు ఆయుష్ నీకు ఇవ్వవు కదా. ఇక్కడ మనము ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుంటే నిజంగా నీ లైఫ్ బెస్ట్గా మారిపోతుంది. ఎందుకు పనికిరాని నీ జీవితాన్ని దేవుడు పనికొచ్చేదిగా చేస్తాడు. రాయి దేనికైనా పనికొస్తుందా అమ్మ? చెప్పండి. ఇప్పుడు మీరు వెళ్తూ ఉన్న రోడ్డు పైన చాలా రాళ్ళు కనబడతాయి, మీకు ఏం చేసుకుంటారు చెప్పండి? పిచ్చోళ్ళకి ఆ రాయి దొరికింది అనుకోండి, ఏం జరుగుతుంది చెప్పండి? పిచ్చోనికి రాయి ఇస్తే ఏం చేస్తాడో, ఒకటి దాచిపెట్టుకుంటాడు, రెండు ఎదుటి పైన రాయి వేస్తాడు. అవునా కదా? తల బలిగిపోతుంది మనది. అట్లనే ఈరోజు అపవాది చేతిలో రాయిగా మారిపోయినావు నువ్వు. సాతాను చేతిలో ఒక రాయిగా మారిపోయినావు. దేవునికి పనికొచ్చే రాయిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను తన సంఘములో ఆయన ఒక పాత్రగా దేవుడు వాడుకుంటాడు. దేవుడు దాన్ని మలుచుకుంటాడు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నిన్ను మలుచుకుంటాడు, మార్చుకుంటాడు. దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, జ్ఞానమునిస్తాడు, బోధిస్తాడు. అవును, దేవుడికి నీవు అవసరం అనుకో, దేవుడు నిన్ను ఎలాగైనా బాగు చేసుకుంటాడు. చూడండి, ఎంతోమంది సాక్ష్యాలు మనం చాలాసార్లు వింటాం కదా. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో సాక్ష్యాలు, ఎవరెవరి గురించో సాక్ష్యాలు. భక్త సింగ్ గారి సాక్ష్యం, తర్వాత మనం ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాము. ఏసన్న గారి సాక్ష్యం. మరి ఇవన్నీ విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మొదట్లో వారి జీవితం ఎట్లా ఉండేది అంటే, ఒకరి జీవితం ఏమో ఎందుకు పనికిరాని జీవితంగా ఉండి చనిపోయే పరిస్థితిలో దేవుడు వారిని దర్శించినట్లుగా, దేవుడు వారిని దర్శించి వారిని మరి బలపరిచి పరిచర్లోనికి పిలుచుకొని వారిని పరిచర్లో బలపరిచి వారి ద్వారా అనేకులను దేవుడు రక్షించాడు. మరి ఇంకా కొంతమందిని మనం చూస్తే గొప్ప స్థితిలో ఉన్నవారు, వారు అన్ని విడిచిపెట్టి దేవుని కోసం ఏమీ లేని స్థితిలోనికి వెళ్ళిపోయి వారు దేవుని సేవను చేసి ఘనమైన జీవితాన్ని కొనసాగించి. చాలామంది అనుకుంటే సేవ చేయాలంటే చాలా డబ్బులు కావాలి, చాలా గొప్పగా ఉంటేనే మనం సేవ చేయగలుగుతాం, లేకపోతే లేదు, డబ్బులు బాగా ఉండాలని కొంతమంది అంటారు.
కానీ దేవుని కోసం బ్రతకాలంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు అన్నీ ఇడిచిపెట్టు కదా, నీ ఆస్తినంతా అమ్మి బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అంటే నిన్ను నువ్వు మలుచుకో. ఫస్ట్ నువ్వు ఎవరో తెలుసుకో, నీ గురించి, నువ్వు ఈ లోకంలో ఏంటో, నీ కుటుంబానికి ఏంటో, నీ విలువ ఏంటో నువ్వు తెలుసుకో మొదట. ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్య తాళపు చెవులు నీకు ఇస్తానంటున్నాడు ఆయన. సంఘానికి, పేతురుకు ఆయన మాట చెప్తా ఉన్నాడు. సజీవుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు, హల్లెలూయా.